అక్కడ ఛానల్ వచ్చింది కదా, బెల్ బటన్ ఉందా, దాని మీద డబల్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి నొక్కండి, మళ్ళీ నొక్కండి. ఆల్ సబ్స్క్రైబ్ అనే పదం వస్తుంది. ఆ ఆల్ సబ్స్క్రైబ్ అయిన దాని మీద నొక్కండి. ఒక్కసారి నొక్కితే ఒక వీడియో వస్తుంది. ఆల్ నొక్కితే అన్ని వీడియోలకు మీరు సబ్స్క్రైబ్ అయినట్టు. ఆ బెల్ ఉంటుంది కదా, గంట ఉంది కదా, దాని మీద 2 సార్లు, ఒకసారి నొక్కండి, వదలండి, మళ్ళీ ఒకసారి నొక్కండి. 2 సార్లు నొక్కితే ఆల్ సబ్స్క్రైబ్ అయినట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో ప్రాక్టికల్ వీడియో ఉంటుంది. ప్లేలిస్టులోకి వెళ్ళి చూసుకుంటే క్రియాయోగ ప్రాక్టికల్ వీడియో అని ఉంటుంది. అది చూసుకొని రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఉదయం లైవ్ క్లాస్ అంటే రోజు లైవ్ కూడా వస్తుంటుంది. లైవ్లోనేమో ఊరికే ప్రాణాయామ టెక్నిక్ ఒకటి చూపించడం కొత్త వాళ్ళ కోసమని. ఇక మీరు మొత్తం సంపూర్ణంగా 6 ముద్రలు చూసుకోవాలంటే ప్లేలిస్టులోకి వెళ్ళి లాస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్టులో ముందుకు జరుపుకుపోతుంటే లాస్ట్కు క్రియాయోగ ప్రాక్టికల్ వీడియోస్ అని ఉంటాయి. అది నొక్కితే ఆ వీడియో ఉంటుంది. అది రోజు చూసి ఒక 10 రోజులు 15 రోజులు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పక్క వాళ్ళతోటి చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. అయితే అయితే ప్రాక్టికల్ వీడియో చూసి రోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఒక 10 రోజుల్లో మీకు వంట పడుతుంది. ఆ ముద్రలు ఇవన్నీ కూడా ఇంట్లో మనము ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ సుష్మన అడుగుంటా చేస్తున్నట్టు భావన చేయాలి. కొన్ని రోజులకు సుష్మన ఓపెన్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క ఫలితాలు చెప్పినాం. మహాముద్ర వేస్తే కుండల్ని యాక్టివేట్ అవుతుంది. జ్యోతి ముద్ర వేస్తే జ్యోతి దర్శనం అవుతుంది. ప్రాణాయామం చేస్తే చక్కగా క్రియ చేస్తే నిష్క్రియ స్థితి, సమాధి స్థితిలోకి వెళ్తాము. కనుక ఇవన్నీ కూడా చక్కగా ఇవి చేసుకోండి. తర్వాత ఈ వాలంటరీ అనేది సర్వీస్ అనేది చాలా ముఖ్యం. ఏ కార్యక్రమం జరగాలన్నా ఇప్పుడు మనకు ఈ యొక్క కర్ణభక్తుల సేవా సంగమం కనుక మనకు ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చిన పెద్దవారికి అందరు కూడా, ఎందుకంటే ఈ హాల్స్ ఇస్తేనే మనం క్లాసు జరుపుకోగలం. మరి వాళ్ళు మనకు ఎంతో మనకు అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ క్రియాయోగ నేర్చుకోవాలని విశాల హృదయంతో మనకు ఈ హాల్ ఇచ్చిన ఇక్కడికి పెద్దలందరికీ కూడా ఒకసారి మరి ధన్యవాదం తెలుపుకుందాము. మరియు అభినందనలు, ఆశీర్వాదములు. మిగిలిన వాలంటీర్లు కూడా ప్రతి దగ్గర, ఇక్కడ ఒక దగ్గర కాకుండా ప్రతి దగ్గర కూడా జిల్లాలుగా మాతో పాటుగా కలిసి ప్రయాణం చేస్తూ మాతో పాటుగా ఉంటూ చక్కగా ఈ యొక్క అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. వారికి కూడా మిగతా వాలంటీర్లకు అందరూ కూడా ఒకసారి. అయితే ఇంకొకటి, మీరు ఎవరైనా వాలంటరీ సర్వీస్ అందించాలంటే కౌంటర్ దగ్గర స్త్రీల వాలంటరీ, పురుషుల వాలంటరీ అనే 2 నోట్బుక్లు ఉంటాయి. అందులో మీ డీటెయిల్స్ అన్నీ నమోదు చేస్తే మీ జిల్లాలలో క్లాసులు జరిగినప్పుడు మిమ్మల్ని వాలంటరీగా ఆహ్వానం చేస్తారు. అయితే ఈ యోగం చేయడం వలన మనకు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసులో ఉన్న శరీరం చక్కటి ఆరోగ్యం. మరి పదే చాలాసార్లు చెప్తుంటాను నేను, యోగం చేస్తుంటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. తర్వాత రెండవది చక్కటి మనశ్శాంతి లభిస్తుంది. 3వ లాభము ఇది ముక్తి కలిగించేది. కనుక వయసుతో సంబంధం లేదు. సుమారు 62-63 సంవత్సరాల వయసులో ఇప్పుడు చదువు రాని రైతు ఏం చదువు రాదు ఆయనకి, కానీ అన్ని ఆసనాలు ఎట్లా వేయగలుగుతాడు. ఆయన కూడా స్టార్టింగ్లో కాళ్ళు చేతులు వందక చాలా అవస్థపడి కూర్చునేటప్పుడు ఎందుకు వచ్చిన ఈ క్లాస్కి అనవసరము నేను వచ్చింది అనుకున్న ఒక రైతు తర్వాత ప్రాణాయామ అభ్యాసం చేయడం వలన శరీరం ఫ్రీ అవుతుంది కాబట్టి, ఫ్లెక్సిబుల్ అవుతుంది కాబట్టి ఆ రకంగా ఓన్గా అసలు నేను కూర్చోబెట్టి కూడా నడపలే. నా పాత వీడియోలు ఉంటాయి, నేను ఎప్పుడో 2014లో వేసిన వీడియోలు మన ఛానల్లో ఉంటే అవి చూసి ప్రాక్టీస్ చేసుకున్నాడు. అవి చూసి రోజు ప్రాక్టీస్ స్వామి చేస్తున్నారు. నేను ఎందుకు చేయనని నేను చెప్పినట్టు ఆహారంలో మార్పు చేసుకొని ఎవరైతే సాధన చేస్తున్నారో, ఆహారంలో మార్పు చేసుకొని నేను చెప్పినట్టు ఎవరైతే సాధనలు చేస్తుంటారో వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి అన్ని ఆసనాలు వస్తాయి. క్రియాయోగ చేస్తే నాడి శుద్ధి జరిగినప్పుడు ప్రాణాయామం ద్వారా శరీరం ఫ్రీ అవుతుంది. శరీరం ఫ్రీ అయినప్పుడు ఏ ఆసనమైనా ఈజీగా వస్తుంది. టకటక ఆయనకు వచ్చిన ఆసనాలు ఒక 2 నిమిషాల్లో చూపిస్తారు. అట్లా
బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకు? దానివల్ల ఏం లాభం అని చెప్పినాను. చక్కగా ఈ యొక్క తుంటి భాగము చక్కగా సాగి ఒక ఆసనంలో కూర్చునేటట్టు ఉపయోగపడుతుంది. అంటే సిద్ధాసనం లేదా పద్మాసనము లేదా చక్కగా కూర్చోవడానికి ఎక్కువసేపు కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. ఆ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తే ఒక ఆసనంలో ఎక్కువసేపు కూర్చోగలుగుతాము. అట్లా ప్రతి ఒక్కరు కూడా డైట్లో మార్పు చేసుకోండి. శరీరం వినాలంటే నాలుక మాట వినవద్దు, పొట్ట మాట వినాలి. ఎందుకంటే దానికి ఉబ్బరము ఇబ్బంది కలుగుతున్నప్పుడు చెప్తుంది, వద్దొద్దు అంటుంది. నాలుక వినదు. ఓర్చుకో, నా మాట విను, ఫంక్షన్కి వచ్చినాము, ఓర్చుకో, నువ్వు గమనం ఉండు, నువ్వు సైలెంట్ ఉండు, మళ్ళీ దొరుకుతుందా ఫంక్షన్ భోజనం అని నాలుక మనని భ్రమ పెడుతుంది. కనుక నాలుక మాట పొరపాటున కూడా వినొద్దు, పొట్ట మాట వినాలి. పొట్టలో ఉబ్బరము ఆయాస పడుతుంటే అది చెప్తుంటుంది. కనుక మనము పొట్ట మాట వినాలి తప్ప నాలుక మాట వినొద్దు. కనుక మనము ఆహారంలో మార్పు చేసుకుంటే మహాముద్ర చేస్తున్నారు, చూశారు కదా. అట్లా వయసుతో సంబంధం లేదు, చక్కగా అన్నీ వచ్చే మహాముద్రతోటి లాభం ఏం చెప్పినాను. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, సయాటిక ప్రాబ్లం పోతుంది, శరీరము ఫ్రీ అవుతుంది, ఆసన సిద్ధి కలుగుతుంది, ఎక్కువసేపు ఒకే ఆసనంలో కూర్చోగలుగుతాము ఈ మహాముద్రతోటి. ఎన్ని గంటలు కూర్చున్నా మనకు ఇబ్బంది కలగదు. మనం ధ్యానంలో చేస్తున్నప్పుడు ఒకసారి కాళ్ళు నొప్పి వచ్చిందనుకో, మహాముద్ర ఒక సెట్ వేయాలి, మళ్ళీ ఫ్రీ అవుతుంది, మళ్ళీ గంట సేపు అయినా చేయగలుగుతాం. అట్లా కనుక కుండల్ని యాక్టివేట్ కావాలంటే మహాముద్ర చేయాలి. జాయింట్ పెయిన్స్ పోవాలంటే, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పోవాలన్నా మనకు కనుక మహాముద్రతోటి ఆ లాభాలు ఉంటాయి. ఇప్పుడు చక్కగా శవాసనంలో పడుకున్న తర్వాత చక్కగా ఇది సర్వాంగాసనం అంటారు. సర్వాంగాసనం అంటే సర్వ అంగాలని మనకు అనుకూలంగా చేస్తుంది, అంటే ఫ్రీ చేస్తుంది. శరీరంలో ఉండే అన్ని అవయవాలని ఫ్రీ రిలాక్స్ చేస్తుంది. అట్లా సర్వాంగాసనంలో మనము చక్కగా కాళ్ళని పైకి తీసుకొని వెళ్ళొచ్చు, మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, పద్మాసనం వేయచ్చు. అందులో రకరకాలుగా మనము ప్రయోగాలు చేసుకోవచ్చు. అట్లా అవి తీసుకొచ్చి మళ్ళీ చక్కగా దాని వలన శరీరం అంతా ఫ్రీ అవుతుంది సర్వాంగాసనం వలన. ఆయనకు చదువు రాదు, రైతు 63 సంవత్సరాల వయసులో కూడా చక్కగా సాధన చేస్తుంటారు కాబట్టి వయసుతో సంబంధం లేదు, ఎవరైనా చక్కగా అన్ని ఆసనాలు వస్తాయి. ఇది గర్భాసనం అంటారు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇలా ఉంటాడనమాట, గర్భాసనం అంటారు. మయూరం అంటే నెమలి, నెమలి తోక పైకెత్తి చక్కగా కాళ్ళ మీద ఉంటుంది కాబట్టి మయూరాసనం. ఇప్పుడు పద్మాసనంలో కూర్చున్నాడు, ఆయన అనుభవం 2 మాటలు చెప్తారు. పద్మాసనంలో కూడా మయూరాసనం వేస్తున్నారు. అట్లా ఆయన అనుభవం 2 మాటల్లో చెప్తారు. వచ్చిన
ఎటువంటి నొప్పులు లేవు, ఏది ఇబ్బంది లేవు, ఆలోచనలు ఎంతమంది చేసినా మనకు అలకు లేదు, మంచి ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న మందులకు కొందరికి వచనం పడవచ్చు, కొందరికి మారకపోవచ్చు. అయినంత వరకు వేసుకుంటే ఎంతైనా వేసుకుంటే మారపడకుండా చాలా బెనిఫిట్ లేదు మన శరీరాన్ని మనమే కాపాడుతున్న వాళ్ళం. ఈ శరీరాన్ని మనం మన శరీరాన్ని జరుపుకుంటున్నాం. ఇది గుండు కావచ్చు, పని కావచ్చు, చెప్పినప్పుడు ఇంటున్నాం, ఇది కూడా మాట్లాడుతున్నాం. చెప్పిన దాన్ని జాగ్రత్త పెట్టుకొని కరెక్ట్ రోగం రావాలంటే మహాకార్యం, ఆరోగ్యం మహాకార్యం. ఆరోగ్య కారణం అంటే మహాదేవి చెప్పినది ఇప్పటికైనా పాటించుకోవాలి. మనకు వీరాన్ని పాడుకొని మనకి శరీరం ఏ కార్యం దాన్ని వాడితే ముద్రలుగా తప్పకుండా ఆరోగ్యం బాగుపడుతుంది, కుటుంబం బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడితే ఆరోగ్యమే కుటుంబం ఆరోగ్యం, ఆరోగ్యం బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. ఇది తప్పకుండా కుటుంబం ఎంతో చేసుకుంటే గోదావరి జిల్లాలో టిఫిన్స్ లేకుండా ఉండలేము. టిఫిన్స్ మార్చకండి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా వద్దంటే మేము క్లాసు లేకున్నా పర్వాలేదు అనుకుంటారు. కానీ నేను టిఫిన్స్ మారనక్కరండి, అందులో రవ్వ కానీ పిండి కానీ మార్చండి అని చెప్పిన. ప్లేట్స్ ఉంటాయి, అది మనకు మామూలుగా కొర్రలు, ఆర్కలు, సామలు, ఊదలు ఇటువంటివి. వీటిని రవ్వని ఇడ్లీ, దోశగా చేసుకోండి, బోండాలు చేయండి, రకరకాలుగా పిండి వంటలు కూడా ఇవి చేసుకోండి. అలాగే రాగులు ఉంటాయి, తైదలు, రాగులు అని 2 పేర్లు ఉంటాయి. తర్వాత పచ్చజొన్నలు ఉంటాయి, బీపీ షుగర్ రానియదు, కాళ్ళ నొప్పి రానియదు, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం రానియదు, కంటి చూపు పెరుగుతుంది. తర్వాత చాలా ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. వాటిని మనం రొట్టె చేసుకోవచ్చు, అంటే రాగులు, జొన్నలు కలిపి చేసుకోవచ్చు, వట్టి జొన్నలు కూడా చేసుకోవచ్చు. పచ్చజొన్నలు చాలా బెనిఫిట్ కలిగిస్తాయి, తెల్ల జొన్నలు వద్దు, పచ్చజొన్నలు సన్న ఉంటాయి, పచ్చజొన్నలు చాలా శ్రేష్టం. కనుక వీటి రవ్వతోటి కానీ వీటి పిండితోటి కానీ ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, వడ ఏదైనా చేసుకోండి. తర్వాత ఈ రొట్టె చేసుకొని తినండి. ఒక్క పూట మాత్రము మధ్యాహ్నం కొర్రలు లాంటివి తీసుకోండి, లేదా ఒక రైస్ అయినా ముడి బియ్యం ఉంటుంది కదా, ఒక పూట రైస్ తీసుకొని ఉదయం సాయంత్రము మీరు నేను చెప్పిన విధంగా ఇప్పుడు పిండిలో మార్పు చేసుకొని టిఫిన్స్ తీసుకోండి, లేదంటే రొట్టె తీసుకోండి. అయితే కూరని చప్పగా చేసుకోవాలి. ఆకుకూరలు అన్ని రకాలు కానీ కూరగాయలు కానీ, ఆకుకూరల్లో ఏంటంటే ఒకసారి పప్పులు, రకరకాల పప్పులు ఉంటాయి. ఎన్ని రకాల పప్పులు ఉంటాయి? కందిపప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, తర్వాత అలచందనం అంటే బెబ్బర్లు అంటారు, అలచందనం 2 రకాల పేర్లు. అలచందనం పప్పు ఉంటుంది, తర్వాత మనకు పెసరపప్పు, ఇది మన ఉలువ పప్పు ఉంటుంది, రకరకాలుగా శనగపప్పు ఉంటుంది, రకరకాల పప్పులు ఉంటాయి. ఆకుకూరల్లో ఒకసారి పప్పు వేసుకోండి, ఒకసారి డైరెక్ట్ ఆకుకూరలు చేయండి. ఆకుకూరలు ఎవరైతే చప్పగా చేసుకొని ఎంత అన్నం తిన్నామో అంత ఆకుకూర తినాలి. పొట్ట క్లీన్ చేస్తుంది, కడిగేస్తుంది, కంటి చూపు పెరుగుతుంది, కాళ్ళ నొప్పులు రావు, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం రాదు. గోవులకు ఎక్కడైనా మలబద్ధక సమస్య ఉందా? మేకలకు అవి సహజమైన ఆకులు తీసుకుంటాయి. అర్థమైంది కదా? అందుకనే ఆ రకంగా ఆకుకూరలు చాలా శ్రేష్టం. కూరగాయలైనా చప్పగా చేసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి, అందులోనే ఎక్కువ శక్తి ఉంటుంది. కనుక మితాహారం తీసుకుంటూ ఈ సాధన ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఒక 6 months మీరు టైం పెట్టుకోండి. అప్పుడే మీకు శారీరకంగా, మానసికంగా అన్ని మార్పులు కనిపిస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు గంటల తరబడి కూర్చోగలుగుతారు. నాకు రావట్లేదని వదిలిపెట్టకుండా మెల్లమెల్లగా ప్రయత్నం చేయాలి. ఉదయం గంట, సాయంత్రం గంట, ఎప్పుడు తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల 1 గంట, సాయంత్రం 6 నుంచి 9 లోపల 1 గంట, 2 గంటలు సాధన కోసం మన జీవితంలో కేటాయించుకోండి. మిగతా 22 గంటలు మీ బాధ్యతల మీద ఉంచండి. తర్వాత సెలవు దినాల్లో కాస్త మెల్లగా సాధన పెంచుకోవచ్చు అవకాశాన్ని బట్టి. అందులో బెనిఫిట్ కలిగినప్పుడు మీరే పెంచుతారు సాధనని. తర్వాత సెలవు దినాల్లో అనుకోండి, ఏదైనా సండే అది వచ్చిందనుకోండి, సెలవు దినాల్లో మీరు 1 గంట సాధన చేసి గంట రెస్ట్, గంట సాధన చేసి గంట వాకింగ్ ఇట్లా చేయాలి. ఆ రోజు ద్రవాహారం లాంటిది, జ్యూసులు కానీ, పాలు కానీ, జావ కానీ, లేదా మనము ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇటువంటివి తీసుకొని, లేకపోతే తేలికపాటి రసంతో కూడిన భోజనం కానీ 1 పూట తీసుకోవచ్చు.
రాత్రిపూట రసంతో తీసుకుంటే చాలా మంచిది. కొంచెం చింతపండు వేసి టమాటో ఎక్కువ వేసి దాన్ని ఎట్లా చేసిన మిరియాల చారు అంటారు కదా, అది దాంతో భోంచేసిన తర్వాత ఒక గ్లాసు అలాగే అన్నంలో కలిపి తాగేసేయండి, లేదా ఒక గ్లాసు తాగేసేయండి. ఉదయం పొట్ట క్లీన్. చాలా మంది మలబద్ధక సమస్య, గ్యాస్ ట్రబుల్ తోటి ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిట్క ఇది. రసం 2 గ్లాసులు తాగేసేయండి అన్నం తిన్న తర్వాత. మజ్జిగ తినొద్దు, రాత్రిపూట మజ్జిగ తింటారు, అది రోగం. మధ్యాహ్నం మజ్జిగ 4 గ్లాసులు తాగండి, మజ్జిగన్నం తినండి. కానీ రాత్రిపూట రసమే. రసంతో 2-3 గ్లాసులు తాగేశారనుకో ఉదయం పొట్ట క్లీను. జావ తాగారనుకో, జావలో రసం కానీ రసం కొంచెం పోసుకొని తాగారనుకో ఉదయం పొట్ట చాలా క్లీన్గా ఉంటుంది, ఫ్రీ మోషన్ ఉంటుంది. మలబద్ధక సమస్యనే అన్ని రోగాలకు కారణం. ఎప్పుడైతే లోపల కార్బాన్స్ మలము అది చేరిపోయింది అనుకోండి, అపానవాయువు చేరిపోయింది అనుకోండి, రక్తం అశుద్ధి అవుతుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, రక్తం అశుద్ధి అవుతుంది, అది క్యాన్సర్ కూడా కారణం అవుతుంది. అందుకని పొట్ట క్లీన్ ఉంటే అన్ని క్లీన్ ఉంటాయి. కనుక తేలికపాటి భోజనం తీసుకోవాలి. ఇట్లా ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ కేఎంసీ ఛానల్లో అప్పుడప్పుడు మీరు కేఎంసీ ఛానల్లో ఫ్రీ టైంలో మీరు చక్కటి ప్రశ్న జవాబులు, క్రియాయోగంలో వచ్చే ప్రశ్న జవాబులు చూసుకోండి, సాధన సంబంధించిన విషయాలు చూసుకోండి, ఫ్రీ టైంలో బాగా సాధన పెంచుకోండి. మీరు ఎప్పుడైతే సాధన చేసి చక్కటి ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ మనశ్శాంతి పొందుతారో, అంత్యంలో ముక్తాత్ములైతారో, అదే మాకు ఇచ్చే దక్షిణ. కనుక ఇది అందరూ సద్వినియోగం చేసుకోండి. జై బ్రహ్మజ్ఞాన భారత్ చెప్పండి. జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇక్కడ క్రియాయోగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి. మీ విద్యార్థులు కూడా యోగులుగా మారాలన్నా వద్దా చెప్పండి. మీ బిడ్డలు, మీ పిల్లలు యోగులుగా మారాలన్నా వద్దా? ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు పెరిగినాయి చెప్పండి? ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు పెరుగుతున్నాయి? హాస్పిటల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? రోగులు ఎక్కువైతే హాస్పిటల్స్ పెరుగుతాయి, కుటుంబ గొడవలు ఎక్కువ అయితే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువ పెరుగుతాయి. ఎవరు ఇంత వాళ్ళ భోజనం పెట్టండి, ఓల్డ్ ఏజ్ హోమ్లు పెడతారా ఎవరన్నా చెప్పండి? రోగాలు లేకపోతే హాస్పిటల్ పెంచుతారా? రోగాలు లేకపోతే పెంచరు. పేషెంట్లు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ హాస్పిటల్ పెరుగుతాయి. అని ఎవరు ఇంట్లో వాళ్ళు భోజనం చేసుకుంటే హోటళ్ళు పెరుగుతాయా చెప్పండి? మంచి భోజనము రుచిగా, శుచిగా, శుభ్రంగా, చక్కగా చేసుకోండి. మేము ఈ విధంగా ఇంతవరకు చెప్పినాం కదా, ఆ విధంగా మీరు ఆ విధంగా ఇంట్లో మంచిగా రుచిగా, శుచిగా చేసుకొని మంచి విటమిన్ భోజనం తీసుకోండి. మితాహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి, శుద్ధాహారం తీసుకోండి, మితాహారం తీసుకోండి. కనుక ఇప్పుడు మీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉండి భగవద్గీత చదవడం, పతంజలి సూత్రాలు చదవడము, శాస్త్రాలు వినడము, మంచి ప్రవచనాలు వినడము, ధ్యాన సాధన చేయడం వలన చక్కటి మార్పు వస్తుంది వాళ్ళలో. వాళ్ళు ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటారు, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. పిల్లలకి సంపద ఇవ్వండి, దాంతోపాటు సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఇవ్వకపోతే వాళ్ళు జీవితాంతం ఏడుస్తుంటారు, తల్లిదండ్రులను నేర్పిస్తూ ఉంటారు. సంపదతో పాటు చదువు ఇవ్వండి, తర్వాత సంపద ఇవ్వండి, తర్వాత సంస్కారం కూడా ఇవ్వండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులని దేవతల్లాగా చూసుకుంటారు. అప్పుడు పరస్పరం ఇద్దరికి మేలే. కనుక ఇప్పుడు మీరు పిల్లలకి ఈ యొక్క క్రియాయోగము పాఠ్యాంశాలుగా పెట్టాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలకు మనం మనము విన్నవించుకోవాలి. ఏంటంటే 1,000 సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నాము? ప్రభుత్వాల ముందు ఉంచి ఈ యొక్క పాఠ్యాంశాలుగా చేర్చాలి. పిల్లలకి చేర్చడం వలన అందరు యోగులైంది అనుకో, యోగం లేని భారతదేశం లేని, యోగం చేయకుండా భారతీయులని హక్కు లేదంటాడు వివేకానందుడు. మరి వివేకానందుడు 1000 పేజీల పుస్తకాన్ని 5 నిమిషాల్లో చదివి ఎలా చెప్పగలిగాడు? ఆ మెమరీ పవర్ ఎట్లొచ్చింది? యోగం చేశాడు ఆయన. ఆ యోగము ధ్యానం చేయడం వలన అట్టి శక్తి కలిగింది. ఋషులకు అట్టి అష్టసిద్ధులు ఎలా ఉన్నాయి? సంకల్ప శక్తి ఎలా ఉంది? ఎందుకు శాంతిగా జీవించారు ఋషులు? ఎందుకు 100 సంవత్సరాలు జీవించారు? యోగం వలన. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత యోగము ఎంత అంటే అంత బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు ఎంత పై చదువులు చదివితే అంత పెద్ద ఉద్యోగమా కాదా చెప్పండి? యోగం కూడా ఎంత చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. కనుక మీరు అందరికీ మీకు బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫోటో అతికించుకోండి. పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటుంది కదా, పాస్పోర్ట్ సైజు ఫోటో ఇక్కడ అతికించుకోండి. ఆ ఫోటో మీద సంతకం చేయండి. చేసి ఇక్కడ మీ పూర్తి పేరు, ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఇక్కడ మీ ఈమెయిల్ ఉన్న వాళ్ళు రాయండి, లేని వాళ్ళు వదిలేయండి. ఇవి రాసిన తర్వాత దీన్ని చక్కగా ఫోటో తీసి పెట్టండి. ఫోటో తీసి ఆశ్రమ వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఆశ్రమ వాట్సాప్ నెంబర్ అంటే ఈ యొక్క ఇందులో ఉంది చూడండి, ఇది ఈ నెంబర్కు వాట్సాప్ పెట్టారనుకోండి, ఇక అక్కడ మీ పేరు నమోదు అయిపోతుంది. కనుక అందరికీ ఇచ్చేస్తాం ఇవి సర్టిఫికెట్లు. ఇక్కడ మీ ఫోటో అతికించి ఇక్కడ మీ డీటెయిల్స్ రాసి
ఇంటికి వెళ్ళిన తర్వాత రాసిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ మర్చిపోకుండా మంచిగా స్కాన్ తీయండి. స్కానర్ ఉంటే స్కాన్ తోటి తీయండి, లేదంటే మంచిగా క్లియర్గా ఉండాలి క్లియర్గా ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆశ్రమ ఆఫీస్ నెంబరు, దీనికి వాట్సాప్ చేయండి. అట్లా అందరు ఒక్కొక్కరిగా వచ్చేసి తీసుకోండి. అక్కడ మళ్ళీ అమ్మ ఉండండి, అక్కడ నుంచే ఓమని నమస్కారం ఇట్లా పట్టుకోండి. అక్కడ మళ్ళీ మంచిది. అమ్మ రండి. कैमरा देखो అక్కడ చూడండి. ఇక్కడ అంతా వీళ్ళని కూడా రమ్మన్నాయ. జెమ్స్ రండి, జెమ్స్ రండి. అయిపోయింది. Well,
3 సెకండ్లు కుంభకం చేస్తారా కుంభకం చేస్తారు కుంభకం చేయాలి తగ్గిపోతుంది నేను 5 సెకండ్లు 15 సెకండ్లు చేస్తాను ఏం కాదు చాలా సంవత్సరాలు చేస్తారు కదా ఏం కాదు 10 సెకండ్లు చేయాలి తగ్గిపోతుంది
చేయాలి. అలా చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత అద్భుతం అయిపోతుంది. కానీ ఆనందం మొదటి రోజే బలవంతంగా ముందుకు వెళ్ళి ముందుకు తీసుకొని పోరాడి ఆనందించుకోవాలి. మొదటి రోజు మనము ఈ యొక్క చేతి ద్వారా కాని పడతాం కొద్దిగా ఈ ముద్రలో మహాముద్ర అంటాం. ఇప్పుడు అయితే శ్వాసని తీసుకున్న తర్వాత కాలిపోతే ముందుకోగలిగితే ఈజీ, కానీ శ్వాస తీసుకొని ముందుకోగలిగితే కష్టం కదా. అయితే ఈ శ్వాసని తీసుకొని మనము పూర్తి శ్వాస తీసుకొని జాగ్రత్తగా తర్వాత నాగేశ్వరి కాకుండా ఎంత అయితే ఇక్కడ మనం మొదటి రోజు ప్రపంచంగా కనుక శక్తితో చేస్తున్నారు. అప్పుడు మనకి ఇబ్బంది కాదు, కానీ మొదటి రోజు మనం బలవంతంగా చేయాలని ఇబ్బంది నలుగురు కట్టుకుంటాయి, ఇబ్బంది ఇంకా ఎక్కువ చేస్తుంది. కనుక మెల్లమెల్లగా మెల్లగా అభ్యాసం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అలా కష్టంగా ఉన్న వాళ్ళు ఇలా కూడా ఉంచి చేయొచ్చు, ఇలా కూడా ఉంచి చేయొచ్చు. కనుక ఇలా ఇక్కడ తొడకు ఆనించుకొని ఇలా ఉండి కూడా చేయొచ్చు. అయితే కనుక మీరు శరీరం సహకరించినంత చేయండి, కొన్ని రోజులకు పర్ఫెక్ట్ వస్తుంది. కొంతమంది మొదటి రోజే పర్ఫెక్ట్గా మహాముద్ర వేయచ్చు. అభ్యాసం శ్వాసను కూడా తక్కువగా తీసుకొచ్చారు, తక్కువగా అంటే తక్కువ శ్వాసని ఎక్కువసేపు తీసుకోవాలి, తక్కువ శ్వాసని ఎక్కువసేపు తీసుకోవాలి, తక్కువ శ్వాసను ఎక్కువసేపు వదులుతాము, కంట్రోల్గా వదులుతాము. ఇప్పుడు వెలుగులోకి మనం శ్వాస అందిన తర్వాత మనము సన్నం రంధ్రం కొడితే ఎక్కువసేపు వెళ్ళిపోతుంది. పూర్తి పెద్ద రంధ్రం కొట్టే మనకు ఒకేసారి వెళ్ళిపోతుంది కదా శ్వాస, అది గాలి అందులో. అయితే తీసుకున్న శ్వాస కొంత ఒత్తిడికి లోనై సుష్మలోకి ప్రవేశిస్తుంది ముందుకు వంగడం కారణాలు. అట్లా మన శ్వాసని లోపల అట్టిపెట్టి ముందుకు వంగినప్పుడు ఆ శ్వాస ఒత్తిడికి లోనై సుష్మలోకి ప్రవేశిస్తుంది. అందుకని అలా చేయాలని చెప్తున్నాం. ఎంత వయసు? 55 సంవత్సరాలు. అయితే ఇక్కడ మహాముద్ర వేయలేకపోతున్నారా? మహాముద్ర కష్టంగా ఉంటుంది మోకాళ్ళ ఉంటే. కనుక మీరు ఏం చేయాలంటే మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి. మహాముద్ర వేసేటప్పుడు నేను ఇప్పుడు చూపించిన కదా 3 స్టెప్పులు ఎక్కడ, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఎంత వేయలేటప్పుడు అంత వేయాలి. మహాముద్ర వేసేటప్పుడు ఈ సూక్ష్మ వ్యాయామం ఉంది కదా, ఈ సూక్ష్మ వ్యాయామం చేయాలి. తర్వాత మీరు మునగాకు ఉంటుంది కదా, బాగా వండుకొని తినండి. పప్పులో కానీ మునగాకు వండుకొని తినండి. తర్వాత పప్పులో వేసుకోండి, పేపర్ కూడా వేసుకోండి. మునగాకు కారపొడి, మునగాకు పచ్చడి, మునగాకు అది మన పప్పు, డైరెక్ట్ మునగాకు కర్రీ. ఇట్లా ఈ రకంగా మునగాకుని ఎన్ని రకాల వాడితే అంత కాల్షియం పెరిగి ఎముకల్లో బలం ఏర్పడి మోకాల నొప్పులు జాగ్రత్త పెంచరావు. ఇంకొకటి చిక్కుడుగా ఉంటుంది కదా, ఆ చిక్కుడుగా కూరని బాగా ఉంటుంది, అందులో మంచి కాల్షియం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ రావు. కనుక ఇది వాళ్ళు దాంట్లో పాటుగా మీరు 3 పూటల రైస్ కాకుండా పచ్చజొన్న రొట్టె ఉంటుంది కదా, ఉదయం సాయంత్రము పచ్చజొన్న రొట్టె తీసుకొని ఆకుకూరని బాగా సఫగా చేసుకొని ఆకుకూర కూరగాయలు సఫా చేసిన కూరగాయలు తీసుకొని దాంతో పాటు మహాముద్రని బాగా వేసుకుని సూక్ష్మవ్యాయామం చేస్తే జాయింట్ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు రావు. వయసు పెరిగే కొద్దీ కాల్షియం తగ్గుతుంది, ఎముకలు బలహీన పడుతుంటాయి కనుక సహజంగా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. దగ్గరికి పెట్టుకోండి, ఆర్టిఫిషియల్ దగ్గరికి పెట్టుకున్నాం అక్కడ పని మాట్లాడాలి. ఇబ్బంది పడుతుందా తాళగతి చేయడానికి అప్పుడు తాళగతి బదులు మామూలుగా 6 రోజులు మిగతాలన్నీ చేసుకోవచ్చు. 4 గంటల పెట్టి మామూలుగా అన్ని క్రియలు చేసుకోవచ్చు. పర్వాలేదు. ఊపిరి ఎక్కువ తీసుకొని వంగడం కష్టంగా ఉంటుంది కదా, కానీ అలా ఊపిరి తీసుకోకుండా గాలి ఒడిచి తీసుకోవడం వల్ల లోపల పేగులని మరపడిపోయినట్టు రకరకాల సమస్యలు కూడా ఎదుర్కొనే సమస్యలు. ముందర శ్వాసతో నింపుకున్నప్పుడు అంటే
మనం పూర్తి శ్వాస తీసుకొని ముందుకు వంగినప్పుడు ఫ్రీగా ఉంటుంది, కష్టమైనా కానీ లేట్ అయినా సరే కరెక్ట్గా వస్తుంది పొజిషన్. కానీ శ్వాస తీసుకోకుండా ఉందని మన ఆయన అడిగారు, ఈజీగా వంగవచ్చు కదా, ఈజీగా వంచవచ్చు కదా అని అన్నారు. అంటే కానీ అది రాంగ్. అదే ఏంటంటే స్టమక్లో సార్ నేను ప్రత్యక్షంగా నేను చేసినప్పుడు లోపల మొత్తం పొట్టంతా ఫోల్డ్ అయిపోయినట్టు దగ్గరికి లాగేసినట్టు నాకు ఫీల్స్ వచ్చాయి. అంటే వాతం టైప్ ఇలా దగ్గరికి పిండేసినట్టు. అదే మనము సాధ్యం, మనం చెప్పేది మాత్రము గాలి తీసుకున్న తర్వాతనే ముందు కొంగాలనే ప్రాసెస్ మాత్రమే చెప్తాము. ఎంటీ స్టమక్ తోటి మనం చెప్పాం కదా. సరే, అదే వాళ్ళ ఆలోచన ఈజీగా అవుతుంది. కానీ దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ తీసుకున్న శ్వాస ఎప్పుడైతే సుష్మనలోకి ప్రవేశిస్తుంది ముందుకు వంగినప్పుడు, అప్పుడు సుష్మన యాక్టివేట్ అవుతుంది, కుండల్ని యాక్టివేట్ అవుతుంది, సుష్మన ఓపెన్ అవుతుంది. తర్వాత ఆ మెల్లగా సుష్మన అడుగుంటా శ్వాస పైకి ప్రాకుతూ ఉంటుంది. అది కుంభకము మహాముద్రలో ఎక్కువ సేపు చేసిన వాళ్ళకి స్వయంగా అనుభవం కలుగుతుంది. ఒకే రోజు కాకుండా రెగ్యులర్గా చేసే వాళ్ళకి మెల్లమెల్లగా రోజంతా అనుభవం కలుగుతూ ఉంటుంది. సుష్మలోకి స్వయంగా ప్రాకినట్టు శ్వాస ప్రాకినట్టు స్వయం అనుభవం కలుగుతుంది. మొదటి రోజు వచ్చారు కాబట్టి వాళ్ళ కాంచి నాలుగు యాక్ట్ మడిచి చేయమంటున్నారు. కానీ తీసుకునేటప్పుడు మూలాధారం నుంచి తీసుకొచ్చి ఆజ్ఞాచక్రం కానీ చెప్పే వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఆజ్ఞాచక్రం నుంచి తీసుకెళ్ళి మూలాధారాన్ని వదలాలంటే గాలి కరెక్ట్గా చేయలేకపోతుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేయగా ఇప్పుడు బైక్ నడిపే వాళ్ళు మొదలు అసలు బైకే నడపలేరు, తర్వాత చేతులు కూడా నడుపుతారు కదా. అవునా కదా? ఇప్పుడు వంట చేసినప్పుడు మొదటి రోజు పర్ఫెక్ట్ చేస్తామా? రోజు ప్రాక్టీస్ చేయాలి. స్లో తీసుకోవడం, ఇక్కడ బంధించడం, కాసేపు మళ్ళీ స్లోగా విడవడం, మళ్ళీ అట్లా బాగా ప్రాక్టీస్ చేస్తుండాలి. చేస్తూ ఉండగా అది అభ్యాసం అయిపోతుంది. రోజు కేచర్ ముద్రలో ఉంటారు, నాలుగు మడత పెట్టి కంఠాన్ని లైట్గా సౌండ్ చేస్తూ స్లోగా సుష్మనాడుగా తీసుకొని నెమ్మది, అంటే తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకోవడం. మనం సడన్గా తీసుకుంటే ఇట్లా వదలని కాకుండా తక్కువ శ్వాసని కంట్రోల్గా తీసుకుంటాం కదా మనం. ఇప్పుడు నాలుగు మడత పెడతాం, ఒకటి చూస్తాం ప్రాణం. కంట్రోల్ ఇంతకంటే పాపలు 30 సెకండ్స్ కూడా తీసుకుంటూనే ఉంటారు. 30 సెకండ్స్ వదులుతూనే ఉంటారు. వదిలేటప్పుడు చూపిస్తాం. సెకండ్స్ ఎంత చెప్పింది. అచ్చా దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. 10 తర్వాత 15, 20, 30 ఇట్లా పెంచుకుంటూ పోవచ్చు మనం. అలా మనం కంఠాన్ని లైట్గా సౌండ్ చేస్తూ స్లోగా తీసుకోవడము, ఆజ్ఞాచక్రం నిలుపుకోవడం, మళ్ళీ శక్తి కొలది అక్కడ బంధించడం. కొత్తలో ఒక 5 సెకండ్సే బంధిస్తారు, లేదా 10 సెకండ్సే బంధిస్తారు. తర్వాత మనం ఒక్కొక్కరు 6 నిమిషం 30 సెకండ్స్ కూడా బంధించేవాళ్ళు ఉన్నారు. కుంభకం 1 నిమిషం సేపు కూడా కుంభకం చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా అంటే బలవంతంగా ఒక్కరోజు చేయాలి, మెల్లమెల్లగా అదే పెరుగుతూ ఉంటుంది. మనకు ఎక్కువ చేస్తే మంచిదే. అంటే దీర్ఘ శ్వాస ఇప్పుడు 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదిలే వాళ్ళకి కుంభకం లేకుండా పర్వాలేదు. ఎందుకంటే నిమిషానికి ఒక శ్వాసక్రియ జరుగుతుంది. కానీ ఎక్కువసేపు తీసుకోలేదు కొంతమంది. వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కుంభకం చేస్తే ఎక్కువ బెనిఫిట్ కదా. ఎక్కువసేపు తీసుకొని ఎక్కువసేపు వదలలేకపోతున్నారు కదా. కనీసం కుంభకం అన్నా ఎక్కువసేపు చేస్తే ప్రాణాయామ బెనిఫిట్ పొందుతారు. అంటే నిమిషానికి ఒక శ్వాసక్రియ చేసే వాళ్ళకి అందులోనే కుంభకం జరుగుతుంది. అలా లేని ఎడల మనము ఒక 30 సెకండ్స్ ఇట్లా మనం కుంభకం చేసినా కుంభకం బెనిఫిట్ పొందుతాం. 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి దీర్ఘ శ్వాసక్రియ చేయగలరు, కుంభకం చేయకుండా నడుస్తుంది. అలా చేయలేని ఎడల కుంభకం చేస్తే నిమిషానికి ఒక శ్వాసక్రియ, ఎటు తిరిగి శ్వాసను తగ్గించి నిమిషానికి ఒక శ్వాసక్రియ జరిగేటట్టు చూడాలి. 30 సెకండ్స్ ఒక శ్వాసక్రియ జరిగేటట్టు చేసిన సగటు మనిషి నిమిషానికి 15 శ్వాసక్రియలు చేస్తున్నారు. సగటు మనిషి నిమిషానికి 15 శ్వాసక్రియలు జరుగుతున్నాయి సగటు మనిషికి. అవి నిమిషానికి ఒక శ్వాసక్రియ జరిగింది అనుకోండి, 14 శ్వాసల్ని ఆదా చేసినట్టే కదా మనము. మరి శ్వాస మీద ఆధిపత్యం లభించినట్టే కదా మనకు. అలా కనుక ఎటు తిరిగి ఈ యొక్క లోపల కుంభకం చేయడం వలన ఆక్సిజన్ లెవెల్స్, అంటే తీసుకున్న ప్రాణశక్తి అణువు అందించడం జరుగుతుంది, కణకణం అందించడం జరుగుతుంది. ఎక్కడ కాలు నొప్పి ఉందో, మెడ నొప్పి ఉందో, శరీరంలో జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అక్కడ
అక్కడ ఈ ప్రాణశక్తి సరిగా అందనందువలన నొప్పి పెయిన్స్ బాగా ఉంది. ఈ ప్రాణశక్తి కుంభకం ద్వారా ప్రాణశక్తిని ఎక్కడెక్కడ ఇది ఉందో మనం అక్కడ అందించబడుతుంది. ఇప్పుడు నల్ల కనెక్షన్ ఉంది, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ కనెక్షన్ ఉంటే ట్యాంక్ ఓవర్ ఫుల్ అయిన తర్వాత మొత్తం అన్ని కనెక్షన్ల దగ్గరకు వస్తాయి కదా. ట్యాప్ ఇప్పగానే మనకు వెంటనే నీళ్ళు వస్తాయి. ఎందుకు? ఆల్రెడీ మనకు కుళాయి దగ్గర నీళ్ళు రెడీ ఉన్నాయి. ట్యాప్ దగ్గర తిప్పని మనం నల్ల తిప్పిన వెంటనే వచ్చేస్తుంది. ట్యాప్ తిప్పంగానే వస్తున్నాయి నీళ్ళు. ఆల్రెడీ మీకు కరెంట్ ఉంది, స్విచ్ చేస్తే ఎందుకు వస్తుంది? ఆల్రెడీ సప్లై ఆన్ వరకు ఉంది, స్విచ్ వరకు సప్లై ఉంది. జస్ట్ మనము కటక వేస్తేనే వెంటనే స్విచ్ ఆన్ చేస్తేనే మనకు ఫ్యాన్ లైట్ వెలుగుతుంది, వస్తున్నాయి. అంటే అలాగే ఇక్కడ కూడా ఏమైందంటే ఇక్కడ మన బ్లాక్స్ అయినాయి కదా. ఈ ప్రాణశక్తి అక్కడ అందించడం వలన మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావు. అక్కడ ప్రాణశక్తి క్లియర్ చేస్తుంది. ఇప్పుడు మనము తోటకి నీళ్లు పడుతుంటాం, ట్యాప్ వదిలి మెత్తటి పైప్ తోటి మనం చిన్నది 1 ఇంచు 1/2 ఇంచు పైప్ తోటి నీళ్లు పడుతుంటాం. 1/2 ఇంచు పైప్ మంట పడినప్పుడు నీళ్ళు వస్తాయా? ట్యాంకులో పుండు ఉన్నాయి, ఎందుకు నీళ్ళు వస్తలేవు? ఓహో, పైపు మడత పడింది అని ఏం చేస్తాం మనము? పైపు మడత తీసినప్పుడు మరి నీళ్ళు వస్తాయా? ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి, ట్యాప్ తిప్పి ఉంది, కానీ మరి సమస్య ఇక్కడ పైపు మడత పడింది. శరీరంలో ఆరోగ్యంగా ఉన్న అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ కాలంలో ఎందుకు వస్తుంది? అక్కడ ప్రాణశక్తి సరిగా అందట్లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు టీవీలో వచ్చిన వైర్లు ఏమైనా రిపేర్ వచ్చినానుకో, ఏ వైర్ రిపేర్ వస్తే మెకానిక్ ఆ వైర్ని కత్తరించి అతికిస్తాడు కదా. రేడియోలో, టేప్ రికార్డర్లో, లేకపోతే టీవీలో, బైక్లో కూడా ఏదన్నా ఉంటాయి కదా వైర్ సిస్టమ్, కార్లో కూడా ఉంటాయి కదా ఏదైనా వైర్లు అతికిస్తారు కదా. లైట్ కూడా రాకపోతే మనము ఎలక్ట్రీషియన్ ఇచ్చినప్పుడు ఓహో ఈ లైట్ వస్తలేదంటే వైర్ ఏదో తెగిపోయిందా, లేకపోతే కాలిపోయిందా, లేకపోతే ఇదైందో దాన్ని రిపేర్ చేసి వైర్ చక్కగా అర్థపెట్టినప్పుడు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా 472,000 నాలుగు ఉంటాయి శరీరంలో. కొన్ని ఎక్స్రే మిషన్ కంటే సూక్ష్మాలు ఉంటాయి. డాక్టర్ దగ్గర పోతే నార్మల్ అని చెప్తాడు, సమస్య ఉంది అట్లే. అంటే ఎక్స్రే మిషన్ కంటే సూక్ష్మ నాడులు పని చేయట్లేదు, క్లాట్స్ అని. కనుక అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తి చక్కగా అందించడం వలన ఇవన్నీ నొప్పులు బాధలన్నీ పోతాయి. శరీరం ఆరోగ్యం. మొదటి లాభమే సంపూర్ణ ఆరోగ్యం, క్రియాశీలత. రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభము మోక్షం. ఒక దెబ్బకు 3 పిట్టలు. ఇందాక జ్యోతిముద్ర వేసినప్పుడు బాగా కాంతి మీరు చక్కగా జ్యోతిముద్ర వేసి కుంభకం చేశారు కాబట్టి మీకు అనుభవం కలిగింది, చాలా బాగా మంచి అనుభవం కలిగింది. ఈ జన్మలోనే మోక్షం పొందాలని, ధ్యానం ఎక్కువ చేయాలని, ఎక్కువ చేస్తే పడతలేదని, గోవిందాయికి రావాలని మొన్న పౌర్ణానికి అడిగితే ఇక్కడ వస్తున్నారు. మీరు సంకల్పం చేశారు కానీ మేము ఇక్కడికి వచ్చినాం. పౌర్ణానికి గోవిందకి వెళ్ళి రావాలనుకున్నారు, మేము ఇక్కడికి వచ్చినాం. అలాగే చెప్పేసి స్వామీజీ ఇక్కడ వస్తున్నారు, మీరు ఎందుకు అక్కడ వెళ్తారని చెప్పారు. అంతేనా? యూట్యూబ్లో చూసిన వాళ్ళు లేకపోతే బ్యానర్స్ చూసి చెప్తుంటారు. ఓహో, మేమే ఫోన్ చేశాం స్వామి. ఫోన్ చేస్తే మీ ఏ ఊళ్ళోనే క్లాస్ ఉందమ్మా, ఇంత దూరం ఎందుకు వస్తామని చెప్పారు. ఓహో, అలాగా, సరే, మంచిది, బాగా సాధన చేసుకోండి. అందరు కూడా భోజనాలు రెడీగా వేడిగా ఉన్నాయి. చక్కగా భోజనం చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోండి. అలా బాలకృత్యాలు తీసుకొని విశ్రాంతి తీసుకొని భోజనం చేసి వచ్చి ఇక్కడ కూర్చోండి. అయితే ఇప్పుడు మనము తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా శ్వాస ఎక్కడ వెళ్తుంది? ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మరి మీరేంటో సుష్మనాడుకుంటా మూలాధారం నుంచి సుష్మనాడుకుంటా పైకి తీసుకుంటే ఆజ్ఞా చక్రంలో నిలుపుకోండి అంటున్నారు. మళ్ళీ తీసుకొచ్చి మూలాధారంలో వదలండి అంటున్నారు. మరి తెలిసి తీసుకున్న శ్వాస తెలియక తీసుకున్న లెన్స్లోకి వెళ్తుంది, ఊపిరితిత్తులోకి. అంటే ఊపిరితిత్తులోకి వెళ్తున్నప్పటికీ కూడా ప్రాణాయామం చేయగా 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 అది ఏమవుతుందంటే ఈ యొక్క సుష్మనాడులోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మహాముద్ర వేశారు, కుండలి యాక్టివేట్ అయింది. అయిన తర్వాత సుష్మ ద్వారా ఓపెన్ అయింది. అనుకుంటున్నాను కుంభకం ఎక్కువ చేసినప్పుడు సుష్మ ద్వారా ఓపెన్ అయినప్పుడు సుష్మనాడు కూడా పైకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మన కుంభక శక్తిని బట్టి, సాధనని తెలుసుకోవడాన్ని బట్టి, మన సాధనని బట్టి అది కుండలి యాక్టివేట్ అయినాక ఒక చక్రాన్ని శుద్ధి చేస్తూ పోతుంది. మనకు స్వయంగా
ఒంటి మీద చీమలు బాగితే తెలుస్తుంది రాత్రిపూట అయినా, అలా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ యొక్క సుష్మలోకి శ్వాస ప్రవేశించినట్టు ప్రార్థిస్తున్నారు. చేయగా చేయగా అది అనుభవం వస్తుంది. తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా, భావన చేసినా చేయకుండా లెన్స్లోకి వెళ్తుంది శ్వాస. కానీ మనం ఆ భావనాయుక్తంగా చేయగా చేయగా స్వయంగా అనుభవం మనకు కలుగుతుంది. సుష్మనాడుగుంట శ్వాసక్రియ నడుస్తున్నట్టు మనకు స్వయంగా తెలుస్తుంది. అది బాగా సాధన బలంతో అది అనుభవం తెలుస్తుంది. ఏ భావం తక్కువ అది అలా మనకు సాధన చేయగా 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 అది